మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్కు అనుమతి ఎలా? రెండో బిడ్డను కన్న సిద్ధు ముసేవాలా తల్లిదండ్రులకు న్యాయపరమైన చిక్కులు. ఐవీఎఫ్కు అనుమతించే వయసు 21 నుండి 50. చట్టపరమైనటువంటి పత్రాలను సమర్పించండి పంజాబ్ ప్రభుత్వానికి కోరిన కేంద్రం. ఎంత దారుణం అయిపోయిందంటే నేను ఒక్కటే చెప్తున్నా, చాలా అండి మన హైదరాబాద్లో కూడా ఇది ఒక పెద్ద ఐవీఎఫ్ ఏమంటారు ఒక మాఫియా అయిపోయిందండి, విపరీతమైనటువంటి మాఫియా. ఈ పిల్లలు లేకపోవడం అనే ఒక దాన్ని పట్టుకొని సో విపరీతంగా ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు ఇవ్వడము, సో ఐవీఎఫ్ ప్రకారం చేయడము, సో తల్లిని ఆ వైఫ్ని ఇబ్బంది పెట్టడము. సో ఇదంతా కూడా ఎట్లా అంటే సో చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ ఏమనుకుంటుందో, ఇక్కడ పిల్లలు లేకపోవడం కన్నా బాధ కన్నా కూడా అమ్మో వాళ్ళు గుడ్రాలు అంటారు, వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారు, మళ్ళీ ఏదో లోపం అనుకుంటారు అని చెప్పి సొసైటీ మమ్మల్ని వేలెత్తి చూపిస్తుంది, మా చుట్టాలందరూ కూడా తలెత్తుకోలేము. సో ఇటువంటివన్నీ కూడా వచ్చినప్పుడు సో తాహతకు మించిన నేను చూసినానండి, పిల్లల్ని కనడం కోసము వాళ్ళకేదో లోపం ఉంటే ఒక హాస్పిటల్ పేరు ప్రముఖ హాస్పిటల్ మన హైదరాబాద్లో ఉంది. సో వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా కుదబెట్టేటువంటి పరిస్థితి, ఆస్తులు మొత్తం కూడా కుదబెట్టేటువంటి పరిస్థితి. దాదాపు 20 కోట్ల ఆస్తిని కుదబెట్టి సో పిల్లల్ని కనాలని దాంతో హాస్పిటల్ వాళ్ళు బిల్ ఆ టెస్ట్కో ఈ టెస్ట్కు లక్షలు తీసుకొని దోచుకొని సో ఇట్లా అంటే మనుషుల వీక్నెస్ తోటి వాళ్ళ మైండ్ సెట్స్ తోటి ఆడుకోవడం అంటే దీన్నే అంటారు సార్. సో దయచేసి ఈ ఎట్లా పడితే అట్లా ఫీజులు వేయడము, సో ఈ ఐవీఎఫ్ సెంటర్లకు కూడా ఒక రకమైనటువంటి ఫీజులు మీ అందరు కూడా తెలుసు. మన హైదరాబాద్లో ఏం ఫర్టిలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, గైనకాలజిస్ట్ కావచ్చు, ఫర్టిలిటీ హాస్పిటల్స్కి అసలు ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ రష్. దానికి కారణం ఏంది అసలు? ఎందుకు అంటే మన ఏదైతే మనము తీసుకున్న నిర్ణయాలు, మన రోజువారీ దినచర్య, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ అని వస్తున్నారు, నిద్రలేమి ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు, నైట్ షిఫ్ట్స్కి వెళ్తున్నారు. సో ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కంటిన్యూస్గా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం, సో ఇవన్నీ వీటన్నిటి వల్ల సో విపరీతమైనటువంటి స్ట్రెస్కి గురయ్యి సో లోపల ఉన్నటువంటి హార్మోన్స్ దెబ్బతింటున్నాయి. కానీ ఇప్పుడు న్యాచురల్ ఫుడ్, ఇప్పుడు కొత్తపేటలో ఒక హాస్పిటల్ ఉంది, ఇట్లా ఐవీఎఫ్ ఫర్టిలిటీలని వాళ్ళు ఏం బోర్డు పెట్టుకోవాలి, ఒక గైనకాలజిస్టు అండ్ పిల్లలు ఎవరైనా చదువుకోవాలనుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళ హాస్పిటల్ కింద అన్ని ఐటమ్స్ పెడతారు. వాళ్ళు అక్కడ బస చేయొచ్చు, అక్కడ ఉండి బస చేయొచ్చు, మళ్ళీ వండుకొని మీరే తిని మళ్ళీ మీరే నీట్గా పెట్టుకొని అది ఒక హాస్టల్ లాగా మీరే అన్నీ చేసుకొని అక్కడ ఉండొచ్చు అనమాట. షెల్టర్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్నీ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. అంత మంచి డాక్టరు తను, మీరు నమ్మరు. సో చాలామంది కవర్ చేయడం జరిగింది. తను ఎట్లా అంటే ఈ నార్మల్ ఆహారం ఏదైతే ఉంటుందో అంటే జొన్న రొట్టెలు లేకపోతే రాగి, సో మజ్జిగ, సో ఇటువంటి ఫుడ్ ఇస్తూ ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేయాలి అనేది ఆ తల్లిదండ్రులకు ఎవరైతే భార్య ఉంటుందో సో తనకి మొత్తం డైట్ అంతా ఇవ్వడం. సో ట్రీట్మెంట్లో భాగంగా ఫుడ్ తోటే సగం క్యూర్ చేస్తున్నారు. సో దయచేసి నోట్ దిస్ పాయింట్. విజయపురి కాలనీలో ఉంది అది హాస్పిటల్ కొత్తపేటలో. సో దయచేసి అంటే అటువంటి హాస్పిటల్సే కాదు, ఇటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే మనం వెతకడం మానేస్తున్నాం. కాకపోతే వీళ్ళు అంత నార్మల్గా ఉంటారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద బోర్డులు, హోర్డింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే నిజంగా ఒక వాల్యూ అంటే ఒక చేసిన పనిలో ఏదైతే ప్యూరిటీ ఉంటుందో, ఎక్కడైతే నిజంగా అది జరుగుతుందో అట్లాంటి వాళ్ళకి అసలు అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు. ఓకే, సో దయచేసి ఇది ఒకసారి గమనించండి. సో అంటే ఆ ఫుడ్ ఇచ్చుకుంటూనే ఆ ఫుడ్ డైట్, తను ఇచ్చిన డైట్ కరెక్ట్గా ఫాలో అవుతూ ఆ మెడిసిన్స్ వాడుతూ జాగ్రత్తగా ఉంటే కన్సీవ్ అవుతున్నారు. సో ఇటువంటివన్నీ కూడా ప్రాక్టికల్గా నేను చూసిన, అంటే జరిగినాయి కూడా. సో దయచేసి మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, ఇంకా అంతగా అయితే ఒక అనాథ పిల్లల్ని పెంచుకోండి, తప్పేం లేదు, దత్తత తీసుకోండి.
హిందూ సాంప్రదాయం ప్రకారము మీ ఇంటి వారసులను చేసుకోండి, దత్తత తీసుకోండి. సో దానికి స్త్రీ శిశు శాఖ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ముందే కొన్ని ట్రస్టులు ఉంటాయి, వాటికి ఒక ముందే మీరు అప్లై చేసుకోవాలి. మాకు ఒక అమ్మాయి కావాలి, ఒక అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని చెప్పి. సో తీసుకోండి. సో వాళ్ళని విచ్చలవిడిగా రోడ్ల మీద కనేసి తల్లిదండ్రులు వదిలేసిపోతున్నారు చాలామంది పిల్లల విలువ తెలియని వాళ్ళు. సో వాళ్ళని ఈ స్త్రీ శిశు సంక్షేమం అనేది తెచ్చి ఒక హోమ్లో పెట్టి కాపాడుతుంది గవర్నమెంట్ తరపున. సో వాళ్ళని మీరు దత్తత తీసుకోవాలి. సో వాళ్ళని ట్రస్ట్ వాళ్ళు ఇవ్వాలంటే మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైనా మీరు ఏదైతే బేబీని తీసుకుంటున్నారో ఆ బేబీ పేరు మీద రాయాలి. ఎందుకంటే రేపటి రోజున మీకు సొంత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, అసలు సరిగ్గా చూసుకోరేమో అన్న భయంతో. సో ఆ బేబీ పేరు మీద మీరు ముందే ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తేనే సో స్త్రీ శిశు సంక్షేమం వాళ్ళు మీకు బేబీని అప్పచెప్పడం జరుగుతుంది. సో నేను చెప్తున్నా, ఇటువంటి ట్రీట్మెంట్ కన్నా ఒక అనాథ పిల్లని తెచ్చుకొని చదివిస్తే లేదా ఒక అనాథ శరణాలయంకి మీరు వెళ్ళి డొనేట్ చేస్తే మీకు నిజంగా ఎంత సంతృప్తి ఇస్తుందంటే నో డౌట్ స్టార్టింగ్లో వాళ్ళెందుకు వీళ్ళెందుకు అని మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. కానీ తల్లిదండ్రులుగా మీరు మీ మెంటాలిటీ అండ్ మీ మనసు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా వీళ్ళు అంటే ఈ టాపిక్ నుంచి ఎటో వెళ్ళిపోతుంది, బట్ ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి నాకు ఇవన్నీ కూడా చెప్పాలనిపించింది. అంటే ఎవరికైనా యూటిలైజ్ అవుతుంది కాబట్టి చెప్పాలని అనిపించింది అనమాట. సో ఇట్లా ఈ వయసులో అంటే 55 ఏళ్ళ వయసులో బేబీని తీసుకొని ఏమంటారు పోషించే అంటే డబ్బులు ఉండొచ్చు, మేబీ డబ్బులు ఉంటాయి కాబట్టే ఈ ఐవీఎఫ్లకు ఇటువంటి వాటిలకు అంత స్తోమత గల పెట్టగలుగుతారు. ఇంకొంతమంది అప్పోసోపో చేసి పెడతారు. కానీ ఓపిక ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పిల్లలు ఎన్ని రకాలుగా సతాయిస్తారు, వాళ్ళని పెంచాలంటే చాలా ఓపిక అనేది చాలా అవసరం. సో అప్పుడు ఇటువంటి వయసులో పిల్లల్ని ఎట్లా పెంచుతారు? లేకపోతే ఇప్పుడే చిన్న ఏజ్లోనే మాసివ్ అటాక్లు వస్తున్నాయి. 55 ఏళ్ళ వయసులో ఆ పిల్లల్ని తీసుకొని బేబీని కనిన తర్వాత ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని కనిన తర్వాత మరి ఆ పిల్లల పరిస్థితి ఏంది? సో దయచేసి అంటే ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. అందుకే ప్రభుత్వం నియమించినటువంటి రూల్ కూడా అసలు 30 నుండి 50 సంవత్సరాల వరకే. బట్ ఈ 50 ఏళ్ళ వయసులో వీళ్ళకి అనుమతి ఎట్లా ఇచ్చారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో అందుకే చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు మనకు కూడా ఉంటుంది పిల్లలు కావాలని. సో ఎవరైనా తెలిసిన వాళ్ళ పిల్లలను లేకపోతే ఒక బేబీ స్త్రీ శిశు సంక్షేమంని అప్రోచ్ అయ్యి అప్లికేషన్స్ ఇస్తారు. సో అప్లై చేసుకోండి, వాళ్ళకి నమ్మకం కలిగించండి, వాళ్ళు తప్పకుండా మీకు బిడ్డను డొనేట్ చేస్తారు, దారదత్తం చేస్తారు. సో దయచేసి 1కి 10 సార్లు ఆలోచించండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.